నా పేరు లక్ష్మీపతి అండి. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసము వాలీబాల్ అనే టాపిక్ని చెప్పబోతున్నానండి. ఈ టాపిక్ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిఎస్సిలో బిట్స్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన వాలీబాల్లో భాగంగా ఫస్ట్ కోర్ట్, జోన్, ఏరియా, వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దామండి. కోర్టులో ప్లేయింగ్ కోర్ట్ అంటే ఏమో చూద్దాము. ప్లేయింగ్ కోర్ట్ అంటే టూ సైడ్ లైన్స్, టూ ఎండ్ లైన్స్. ఇది ఎండ్ లైన్, ఇది సైడ్ లైన్ అండి, ఇది ఎండ్ లైన్. మధ్య ఉన్న మార్క్ చేసినటువంటి ఈ ఏరియాని మనం ఏమనాలంటే ప్లేయింగ్ కోర్ట్ గా పరిగణించాలి. ఈ సైడ్ లైన్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 18 మీటర్స్ ఉంటుంది. ఎండ్ లైన్ వచ్చి 9 మీటర్స్ ఉంటుంది. అంటే వాలీబాల్ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్ 18 × 9 మీటర్స్. ఈ కోర్టుని మధ్యలో ఒక సెంటర్ లైన్ 2 హాఫ్ కోర్ట్స్ గా డివైడ్ చేస్తుందండి. అది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 9 × 9 మీటర్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ సెంటర్ లైన్ నుంచి 3 మీటర్స్ దూరంలో ఒక అటాక్ లైన్ అనేది ఉంటుంది. 3 మీటర్స్ దూరంలో ఒక అటాక్ లైన్ అనేది ఉంటుంది. ఈ అటాక్ లైన్ ఒక అర్ధ కోర్ట్, ఒక హాఫ్ కోర్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. దాన్ని ఫ్రంట్ ఉన్న దాన్ని ఫ్రంట్ జోన్ అని, బ్యాక్ ఉన్న దాన్ని బ్యాక్ జోన్ గా పరిగణిస్తారు. కాబట్టి మనకి జోన్స్ లో ఫ్రంట్ జోన్, బ్యాక్ జోన్. ఇక్కడ చూడండి, అటాక్ లైన్ అనేది ఇక్కడ ఒక బిట్ అండి. ఈ అటాక్ లైన్ అనేది ఏ జోన్ లో ఒక పార్ట్ అంటే ఫ్రంట్ జోన్ లో పార్ట్ అన్నమాట. అందుకే బ్యాక్ జోన్ ప్లేయరు ఈ అటాక్ లైన్ టచ్ చేసి జంప్ చేయకూడదు. అటాక్ లైన్ కి బ్యాక్ సైడ్ నుంచి జంప్ చేసి అటాక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ అటాక్ లైన్ నుంచి ఎండ్ లైన్ మధ్య దూరము 6 మీటర్స్. ఫ్రంట్ జోన్ యొక్క కొలతలు తీసుకుంటే ఈ పొడవు వచ్చి 9 మీటర్స్ ఉంటుంది, వెడల్పు వచ్చి 3 మీటర్స్. అలా అడిగినా రాయగలగాలి. బ్యాక్ జోన్ యొక్క మెజర్మెంట్స్కి వచ్చేసరికి పొడవు వచ్చి 9 మీటర్స్, లెంత్ విడ్త్ వచ్చి 6 మీటర్స్. ఇప్పుడు ఈ కోర్టుకి చుట్టూ ఉన్న దాన్ని ఫ్రీ జోన్ అంటారండి. జనరల్ గా అయితే మన లోకల్ గా నిర్వహించేటప్పుడు 3 మీటర్స్ అండి. ఆల్ సైడ్స్ ఎంత ఉండాలి? 3 మీటర్స్ ఫ్రీ జోన్ కలిగి ఉండాలి. కానీ ఎఫ్ఐవిబి ప్రకారము సైడ్ లైన్ నుంచి ఫ్రీ జోన్ మధ్య దూరము 5 మీటర్స్, ఎండ్ లైన్ నుంచి ఫ్రీ జోన్ మధ్య దూరము 6.5 మీటరు ఉండాలి. దిస్ ఈస్ ఫ్రీ జోన్ యొక్క మెజర్మెంట్స్ వచ్చండి. ఆల్ సైడ్స్ 3 మీటర్స్. ఎఫ్ఐవిబి ప్రకారం అయితే సైడ్ లైన్ నుంచి 5 మీటర్స్, ఎండ్ లైన్ నుంచి 6.5 మీటరు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ప్లేయింగ్ కోర్ట్, ఇది ఫ్రీ జోన్. ప్లేయింగ్ కోర్ట్ ని ఫ్రీ జోన్ ని కలిపి ప్లేయింగ్ ఏరియా అనాలి. కాబట్టి ఏరియాలో ఒకటి వచ్చండి మీకు ప్లేయింగ్ ఏరియా అంటే ప్లేయింగ్ కోర్ట్ ప్లస్ ఫ్రీ జోన్ ఇస్ కాల్డ్ ప్లేయింగ్ ఏరియా. మరి ప్లేయింగ్ ఏరియా మొత్తం మెజర్మెంట్స్ చూసినట్టయితే మనం జనరల్ గా 3 మీటర్, ఆల్ సైజ్ 3 మీటర్స్ తీసుకున్నప్పుడు పొడవు ఏమవుతుందో చూద్దాం. ఇది 18 మీటర్స్ అండి. ఇక్కడ ఒక 3, 6, 24 మీటర్స్ అవుతుంది. ఇంటూ బై వెడల్పు 9 మీటర్స్ అండి. ఇటు 3 మీటర్స్, అటు 3 మీటర్స్, 9 + 6 15 మీటర్స్. అదే ఎఫ్ఐవిబి ప్రకారం అయితే ప్లేయింగ్ ఏరియా యొక్క మెజర్మెంట్స్ ఇది 6.5, ఇది ఒక 6.5, 13 మీటర్స్ ప్లస్ 18 మీటర్స్ 31 మీటర్స్ అండి. అదే వెడల్పుకి వచ్చేసరికి ఈ పక్క 5 మీటర్స్, 5 + 5 10 మీటర్స్, ఇది ఒక 9 మీటర్స్ అండి. అంటే 10 + 9 19 మీటర్స్. కాబట్టి ప్లేయింగ్ ఏరియా అంటే మీకు కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. ఇప్పుడు ఈ అటాక్ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తామండి. ఎంత దూరం ఎక్స్టెండ్ చేస్తామంటే 1.75 మీటర్స్. కాబట్టి ఇటువైపు కూడా 1.75 మీటర్స్. అది అలా డాటెడ్ లైన్స్ తో ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అటాక్ లైన్ మధ్య దూరము 3 మీటర్స్, ఎక్స్టెన్షన్ లైన్ మధ్య దూరము 1.75 మీటర్స్.
మరి ఈ డాట్స్ వచ్చేసరికి ఎక్కడైతే గ్యాప్ ఇచ్చామో అది 20 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుందండి. ఎన్ని సెంటీమీటర్స్? 20 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది. మళ్ళీ డాటెడ్ లైన్ వచ్చి 15 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని డాట్స్, ఎన్ని గ్యాప్స్ ఇస్తామంటే 5 డాట్స్. ఎన్ని డాట్స్ అండి? 20 × 5 1 మీటర్, 15 × 5 7.75 సెంటీమీటర్స్, టోటల్ 1 మీటర్ 75 సెంటీమీటర్స్ పొడవును కలిగి ఉంటుంది. కాబట్టి టోటల్ 5 డాట్స్ 5 గ్యాప్స్ అనేది ఎక్స్టెన్షన్ లైన్ కలిగి ఉంటుంది. మరి ఇది ఎందులో ఏ జోన్ కిందకు వస్తుంది? ఫ్రీ జోన్ లో ఉంటుంది. అటాక్ లైన్ అనేది ప్లేయింగ్ కోర్ట్ లో ఉంటే ఎక్స్టెన్షన్ లైన్ అనేది ఫ్రీ జోన్ లో ఉంటుంది అని ఒక అవగాహన ఉండాలి. ఆ టైప్ ఆఫ్ బిట్స్ అడిగినా కూడా పూర్తి కోర్ట్ మీద అవగాహన ఉండి రాయాలి. ఏ బిట్కైనా ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ 2 ఎక్స్టెన్షన్ లైన్ల మధ్య ఉండే జోన్ ని మనము సబ్స్టిట్యూషన్ జోన్ అంటారు. సబ్స్టిట్యూషన్ జోన్ అంటారు. మరి సబ్స్టిట్యూషన్ జోన్ యొక్క చూడండి, ఇక్కడ ఇది వచ్చి 6 మీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చి టోటల్ వచ్చి 6 మీటర్స్. ఏ టీము ఏ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకుంటే బి టీము బి సైడ్ ఉన్న దాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ సబ్స్టిట్యూషన్ జోన్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే సెకండ్ రెఫరీ దాన్ని కంట్రోల్ చేస్తారు అనమాట. సబ్స్టిట్యూషన్ జోన్ ఏ జోన్ లో ఒక భాగము అంటే వాళ్ళ ఫ్రంట్ జోనా, బ్యాక్ జోనా, ఫ్రీ జోనా అని అడిగితే ఫ్రీ జోన్ లో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూషన్ జోన్ నుంచి ఇక్కడ ఆ ఎక్స్టెన్షన్ లైన్ నుంచి ఈ ఎండ్ లైన్ లేదు టీమ్ బెంచ్ కార్నర్, ఇక్కడ టీమ్ బెంచ్ ఉంటుందండి. టీమ్ బెంచ్ కార్నర్ వరకు ఉండేటువంటి ఈ స్పేస్ ని, ఈ 6 మీటర్ స్పేస్ ని మనము లిబరో రీప్లేస్మెంట్ జోన్ అనాలి. లిబరో రీప్లేస్మెంట్ జోన్ అనేది వ్యవహరించాలి. కాబట్టి లిబరో ఇక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది. మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే అసిస్టెంట్ స్కోరరు దీన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నోట్ చేసుకోవడం. లిబరో రీప్లేస్మెంట్ షీట్ ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే అసిస్టెంట్ స్కోరరు దాన్ని కంట్రోల్ చేస్తారు. మరి వాళ్ళ యొక్క ఏరియా అర్థమైంది కదండి. కాబట్టి లిబరో రీప్లేస్మెంట్ జోన్, సబ్స్టిట్యూట్ జోన్ ఏ జోన్ లో ఒక పార్ట్, ఫ్రీ జోన్ లో ఒక పార్ట్ గా ఉందన్నమాట. నెక్స్ట్ సర్వీస్ జోన్. ఇప్పుడు ఈ సైడ్ లైన్ ని నేరుగా అంటే గ్యాప్ ఇచ్చి ఒక 20 సెంటీమీటర్స్ గ్యాప్, ఒక 15 సెంటీమీటర్స్ డాట్ పెట్టి, ఓకేనా అండి, 15 సెంటీమీటర్స్ డాట్ పెట్టి ఈ లైన్ 2 లైన్స్ మధ్య ఉన్న ఈ జోన్ అంతా డెప్త్ వచ్చి 6.5 మీటర్. కాబట్టి ఈ జోన్ ఏమంటామంటే మనము సర్వీస్ జోన్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? సర్వీస్ జోన్. సర్వీస్ జోన్ యొక్క విడ్త్ వచ్చి 15 సెంటీమీటర్స్ అండి. లెంత్ వచ్చి 9 మీటర్స్. 15 సెంటీమీటర్స్ 9 మీటర్స్ లెంత్ ఉంటుంది. డెప్త్ వచ్చి FIBB ప్రకారం అయితే 6.5 మీటరు, జనరల్ గా లోకల్ గా అయితే 3 మీటర్స్. ఓకే, కాబట్టి సర్వీస్ జోన్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కొలతలంతా గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ జోన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఇన్ ది ఫ్రీ జోన్. కాబట్టి జోన్స్ చూడండి, ఫ్రంట్ జోన్, బ్యాక్ జోన్, ఫ్రీ జోన్, సబ్స్టిట్యూషన్ జోన్, సర్వీస్ జోన్, లిబరో రీప్లేస్మెంట్ జోన్, అట్లా జోన్స్ లో ఇవన్నీ టైప్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్లేయింగ్ ఏరియా అంటే అర్థమైంది కదండి. ఈ ప్లేయింగ్ ఏరియాతో పాటు టీమ్ బెంచ్ కూర్చునేటువంటి సీటింగ్ ఉంటుంది, స్కోరర్ టేబుల్, నెక్స్ట్ వార్మప్ ఏరియా ఉంటుంది. ఒకటి బ్యాక్ సైడ్ అన్నా ఉండొచ్చు వార్మప్ ఏరియా, లేదు కార్నర్స్ లో అన్నా ఉండొచ్చు. కాబట్టి ఏరియాలో వార్మప్ ఏరియా. దీని యొక్క మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే 3 మీటర్స్ బై 3 మీటర్స్ అని ఉంటుంది. 3 మీటర్స్ బై 3 మీటర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మరి వార్మప్ ఏరియా ఎందుకురా అంటే సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్ డ్యూరింగ్ ది మ్యాచ్ టీమ్ బెంచ్ పైన కూర్చోవలసిన అవసరం లేదండి. వాళ్ళు వితౌట్ బాల్ వార్మప్ ఏరియాలో వార్మప్ చేసుకోవచ్చు, ఫ్రీ జోన్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు, కానీ బాల్ ఉండకూడదు. మరి ఎప్పుడు బాల్ తో వాళ్ళు ఈ జోన్ లో ప్రాక్టీస్ చేయొచ్చు అంటే డ్యూరింగ్ ది సెట్ ఇంటర్వెల్స్ అప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. మరి దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ రెఫరీ. ఎవరు కంట్రోల్ చేస్తారు దాన్ని? రిజర్వ్ రెఫరీ అనే అతను కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ప్లేయింగ్ కోర్ట్, ఫ్రీ జోన్, ఈ టీమ్ బెంచెస్,
ఈ టోటల్ కలిపి మనం ఏమనాలంటే కంట్రోల్ ఏరియా. ఏమని చెప్పాలి? కంట్రోల్ ఏరియా ఆర్ కాంపిటీషన్ ఏరియా అని చెప్పాలి. మరి ఇది ఈ కంట్రోల్ ఏరియాకి కాంపిటీషన్ ఏరియాకి ఎవరు ఎంటర్ అవ్వాలంటే టీమ్ కాంపోజిషన్ ఎంటర్ అవ్వాలి. మళ్ళీ చెప్తానండి, టీమ్ కాంపోజిషన్ అంటే ఏమని మళ్ళీ చెప్తాను. వాళ్ళు మాత్రమే దీని లోపలికి ఎంతమంది ఉంటారని కూడా చెప్తానండి. వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వాలి. చూడండి, ఇది మన కోర్టు జోన్ ఏరియా మధ్య డిఫరెన్సెస్ అండి. 2 సైడ్ లైన్స్ 2 ఎండ్ లైన్స్ మధ్య ఉన్నదాన్ని ఏమనాలి? ప్లేయింగ్ కోర్ట్. ప్లేయింగ్ కోర్ట్ మధ్యలో ఉన్న లైన్ ని సెంటర్ లైన్. సెంటర్ లైన్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది? ప్లేయింగ్ కోర్ట్ ని 2 హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది. అది 9 into 9 9 into 9 గా. సెంటర్ లైన్ నుంచి అటాక్ లైన్ 3 meters. అటాక్ లైన్ హాఫ్ కోర్ట్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది? 2 parts. ఫ్రంట్ జోన్ బ్యాక్ జోన్ గా డివైడ్ చేస్తుంది. మరి ప్లేయింగ్ కోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్ మనం ఏమని చెప్పాలి? ఫ్రీ జోన్ గా చెప్పాలి. ప్లేయింగ్ కోర్ట్ ని ఫ్రీ జోన్ కలిపి మనము ప్లేయింగ్ ఏరియా అని చెప్పాలి. చూడండి డిఫరెన్స్, ప్లేయింగ్ కోర్ట్ ప్లేయింగ్ ఏరియా. మరి ప్లేయింగ్ ఏరియా ప్లస్ టీమ్ బెంచెస్ రెండింటిని కలిపి వామప్ ఏరియా వీటినన్నిటిని కలిపి మనం ఏం చెప్పాలంటే కంట్రోల్ ఏరియా ఆర్ కాంపిటీషన్ ఏరియా అని చెప్పాలి. మరి దీనిలోకి ఎవరు 6 లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే టీమ్ కాంపోజిషన్ మెంబర్స్ కి ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ఇది అది. కాబట్టి మనం ఇప్పుడు కోర్టు జోన్ ఏరియా మధ్య డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేయింగ్ యొక్క ఏరియా యొక్క సర్ఫేస్ ఎంత ఉండాలి అంటే మరి జనరల్ గా అయితే 7 meters హైట్ ఉండాలండి. లేదా FIVB ప్రకారం 2.5 meter ఉండాలి. అది అవుట్ సైడ్ ప్లేయింగ్ కోర్ట్ కలిగి ఉన్నప్పుడు స్లోప్ ఉండాలి. అది ప్రతి 1 మీటర్కు ఒక 5 mm డౌన్ అయింది. ఎందుకంటే వర్షపు నీరు పడినప్పుడు అది కోర్టులో నిలవకుండా బయట రావడానికి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ స్లోప్ ప్రతి 1 మీటర్కి ఎంత స్లోప్ కలిగి ఉండాలి? 5 meters అనేది కలిగి ఉండాలి. అది ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ హైట్ 7 meters, అకార్డింగ్ టు ది FIVB ప్రకారం అయితే 2.5 meter అండి. స్లోప్ ఎంత ఉండాలి? అవుట్ సైడ్ కోర్ట్ అయితే ప్రతి 1 మీటర్కి 5 mm స్లోప్ ని కలిగి ఉండాలి. ఇంకా టెంపరేచర్ ప్లేయింగ్ కోర్ట్ లో ఇంకేముంటుంది? మనము ఏం కంట్రోల్ చేయాలి? టెంపరేచర్ మినిమం వచ్చి 10 degrees సెంటిగ్రేడ్ ఉండాలండి. అదే ఫారెన్హీట్స్ లో అయితే 50 degrees ఫారెన్హీట్స్. ఇంతకుముందు అయితే పాత రూల్ ప్రకారం మాక్సిమం కూడా ఉండేది. కానీ ఇప్పుడు మాక్సిమం ఎవరు చూస్తారంటే టెక్నికల్ డెలిగేట్ చూసుకుంటారండి. కాబట్టి ఇది కూడా ఒక బిట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మాక్సిమం టెంపరేచర్ మాక్సిమం అంటూ మెజర్మెంట్ లేదండి. దాన్ని కంట్రోల్ చేసేది వచ్చి టెక్నికల్ డెలిగేట్ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ లైటింగ్ అండి. లైటింగ్ జనరల్ గా 300 lux కి తగ్గకూడదు. 300 lux కి కన్నా తక్కువ ఉండకూడదు. అదే FIVB ప్రకారం అయితే 2000 lux కన్నా తగ్గకూడదు. మరి ఈ లైటింగ్ సర్ఫేస్ ఏరియా నుంచి ఎంత హైట్ లో ఎత్తులో ఉండాలి అంటే 1 meter హైట్ లో ఉండాలి. కాబట్టి లైటింగ్ గురించి అర్థమైంది, టెంపరేచర్ గురించి అర్థమైంది. ఇంకా నెట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. నెట్ యొక్క పొడవు చూసినట్టయితే నెట్ 9.5 meter నుంచి 10 meters హైట్ లెంత్ కలిగి ఉంటుంది. విడ్త్ వచ్చి 1 meter. ఇంతకుముందు అయితే ఎగ్జాక్ట్ గా 1 meter ఉండేది. ఇప్పుడు మినిమం మ్యాక్సిమం పెట్టారండి. +or-3 centimeters పెట్టారు. కాబట్టి మినిమం ఎంత అవుతుంది? 97 centimeters. మ్యాక్సిమం ఎంత అవుతుందంటే 1.03 meters. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నెట్ పొడవు 9.5 meter నుంచి 10 meters, విడ్త్ వచ్చేసి 97 meters to 1.03 meters. ఇందులో మెష్ ఉంటుంది కదండి, గళ్ళుగా. ఈ మెష్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి 10 centimeters 10 centimeters ఉంటుంది. ఇంక ఈ నెట్ యొక్క హైట్కి వచ్చేసరికి నెట్ యొక్క హైట్ మెన్ హైట్ వచ్చి 2.42 meters. అదే ఉమెన్ హైట్ వచ్చి 2.24 meters. సరే అండి, 2.43 meters 2.24 meters. మరి ఇది ఈ
నెట్ మెజర్మెంట్ ఎక్కడ అంటే నెట్ సెంటర్ లో అండి. హైట్ ఎక్కడ పరిగణిస్తారు? హైట్ సెంటర్. మరి సైడ్ లైన్స్ దగ్గర నెట్ హైట్ ఎంత అంటే ఈ అఫీషియల్ హైట్ కన్నా 2 సెంటీమీటర్స్ మించకూడదండి. అంటే ఎలా? ఇప్పుడు 2 యాడ్ చేస్తే ఎంత అండి? 2.45 కన్నా ఎక్కువ ఉండకూడదు పోస్ట్ దగ్గర, సైడ్ లైన్ దగ్గర. ఇది 2.26 మీటర్స్ కన్నా మించకూడదు. కాబట్టి ఇక్కడ నెట్ హైట్ అనేది ఎక్కడ హైట్? అది 2.43, 2.24 అనేది మనం నేర్చుకుంటాం కదండి. అది ఎక్కడ హైట్ అంటే సెంటర్ ఆఫ్ ది నెట్ దగ్గర హైట్. మరి సైడ్ లైన్ దగ్గర హైట్ ఎంత అంటే అఫీషియల్ నెట్ హైట్ కన్నా 2 సెంటీమీటర్స్ మించకూడదు. అంటే మెన్ వచ్చి 2.45 మించకూడదు, విమెన్ వచ్చి 2.26 మీటర్స్ కి మించకూడదు. మరి ఇక్కడ నెట్ లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ బ్యాండ్స్ ఉంటాయండి. చుట్టూ సైడ్ బ్యాండ్స్, టాప్ బ్యాండ్, బాటమ్ బ్యాండ్ ఉంటుంది. సైడ్ బ్యాండ్ ఇక్కడ ఉంటుందండి. ఈ సైడ్ బ్యాండ్ నుంచి ఈ సైడ్ బ్యాండ్ మధ్య నెట్ పొడవు వచ్చి 9 మీటర్స్ ఉంటుంది. అది ప్లేయింగ్ కోర్ట్ లో ఉంటుంది అన్నమాట. ఈ సైడ్ బ్యాండ్ నుంచి మిగిలిన నెట్ పొడవు అడిగితే అది 25 సెంటీమీటర్స్ టు 50 సెంటీమీటర్స్ అండి. ఎలా అంటే ఇంతకుముందు మనం నెట్ పొడవు ఎంత చూసుకున్నాం? 9.5 మీటర్ టు 10 మీటర్స్ అన్నాం కదండి. ఇందులో 9 మీటర్స్ ప్లేయింగ్ కోర్ట్కి వెళ్తే ఇంకా 15 సెంటీమీటర్స్ అనేది మిగులుతుంది. అది సైడ్ లైన్ నుంచి ఈ పక్క 25 సెంటీమీటర్స్, ఈ పక్క 25 సెంటీమీటర్స్. సపోజ్ మన నెట్ 10 మీటర్స్ ఉన్నట్టయితే ఇందులో 9 మీటర్స్ పోగా 1 మీటర్ మిగులుతుంది. అప్పుడు 9 మీటర్స్ ప్లేయింగ్ కోర్ట్ లో ఉంటే సైడ్ లైన్ నుంచి ఈ పక్క 50 సెంటీమీటర్స్, ఇటువైపు 50 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సైడ్ లైన్ నుంచి మిగిలిన నెట్ పొడవు 25 సెంటీమీటర్స్ టు 50 సెంటీమీటర్స్ గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సైడ్ బ్యాండ్ కి వచ్చేసరికి సైడ్ బ్యాండ్ యొక్క వెడల్పు వచ్చి 5 సెంటీమీటర్స్. అన్ని 5 సెంటీమీటర్స్ అండి. సైడ్ బ్యాండ్స్ 5 సెంటీమీటర్స్, బాటమ్ కూడా 5 సెంటీమీటర్సే. కానీ టాప్ బ్యాండ్ యొక్క వెడల్పు వచ్చి 7 సెంటీమీటర్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇది 5, బాటము 5, సైడ్ 5. ఈ సైడ్ బ్యాండ్ యొక్క పొడవు అడిగారంటే మనము ఈ పొడవు ఎంత అండి నేర్చుకోలేదు అనుకోకూడదు. 1 మీటర్ ప్లస్ ఆర్ మైనస్ 3 సెంటీమీటర్స్. అదే టాప్ బ్యాండ్ యొక్క పొడవు అడిగారు అనుకో 9 మీటర్స్, వెడల్పు అడిగితే 7 సెంటీమీటర్స్. సేమ్ బాటమ్ యొక్క బ్యాండ్ యొక్క పొడవు 9 మీటర్స్, వెడల్పు 5 సెంటీమీటర్స్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైడ్ బ్యాండ్ కి మనం ఏం కడతాం? యాంటీనా అనేది ఇక్కడ టై చేస్తామండి. యాంటీనా అనేది కడతాం. కాబట్టి యాంటీనా కూడా నెట్ లో ఒక పార్ట్ గా మనము వ్యవహరించాలి. ఇది బ్యాండ్స్ నెట్ యొక్క కొలతలు. ఇప్పుడు యాంటీనాకి వచ్చేసరికి యాంటీనా యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 10 mm ఉంటుందండి. యాంటీనా యొక్క డయామీటర్ 10 mm ఉంటుంది. యాంటీనా యొక్క పొడవు 1.80 మీటర్స్ అండి. అంటే 1 మీటర్ నెట్ లోకి వెళ్తే అబోవ్ ది నెట్ ఎంత ఉంటుందంటే 80 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ అబోవ్ ది నెట్ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. యాంటీనా నెట్ కన్నా పొడవు 80 సెంటీమీటర్స్ ఉంటారు. ఫస్ట్ రెఫరీ నెట్ కన్నా ఎంత హైట్ లో ఉంటారు అంటే 50 సెంటీమీటర్స్ అండి. అబోవ్ ది నెట్ ఫస్ట్ రెఫరీ ఎంత ఎత్తులో ఉంటారంటే 50 సెంటీమీటర్స్. యాంటీనా అబోవ్ ది నెట్ 80 సెంటీమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాంటీనాకి 2 రకాల కలర్స్ కొడతారండి. రెడ్, వైట్ కొడతారు. కాంట్రాస్టింగ్ కలర్స్ అనేది కొడతారు. మరి రెడ్, వైట్ ఎన్ని సెంటీమీటర్స్ కి రెడ్ అప్లై చేయాలి, వైట్ అప్లై చేయాలంటే ప్రతి 10 సెంటీమీటర్స్ కి ఒక్కొక్క కలర్ కొట్టాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యాంటీనాలో కొలతలు. యాంటీనా పొడవు 1.80 మీటర్స్, అబోవ్ ది నెట్ 80 సెంటీమీటర్స్, యాంటీనా డయామీటర్ 10 mm, కాంట్రాస్టింగ్ కలర్స్ లెంత్ ఎంత ఉంటుందంటే 10 సెంటీమీటర్స్. ఇక్కడ 50 సెంటీమీటర్స్ ఏమి? ఇది 50 సెంటీమీటర్స్ అనేది నెట్ కన్నా ఫస్ట్ రెఫరీ యొక్క ఎత్తు అన్నమాట. ఇది నెట్ గురించి. మనం ప్లేయింగ్ కోర్ట్ లో ఇంకేం వాడతాం? నెట్ వాడతాం. నెక్స్ట్ పోస్ట్ అంటే సైడ్ లైన్ నుంచి పోస్ట్ ఎంత దూరంలో ఉండాలి? సైడ్ లైన్ నుంచి పోస్ట్ 1/2 మీటర్ నుంచి అంటే 50 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు ఉండొచ్చు మినిమం మ్యాక్సిమం. కానీ FIVB ప్రకారం ఖచ్చితంగా ఎంత ఉండాలి అంటే 1 మీటర్ ఉండాలి. సెంటర్ లైన్ కి నేరుగా సైడ్ లైన్ నుంచి ఎంత దూరంలో ఉండాలి? 1 మీటర్ ఉండాలి. మరి ఈ పోస్ట్ యొక్క హైట్ వచ్చి 2.55 మీటర్స్ అండి. పోస్ట్ యొక్క హైట్ వచ్చి 2.55 మీటర్స్.
ఇంకా డెప్త్ మన స్టాండర్డ్ బట్టి దానికి ఏమీ కొలత అంటూ ఉండదు. ఇది పోస్ట్ దగ్గర నెట్ హైట్ అంటే అది సైడ్ బ్యాండ్ దగ్గర మాత్రం నెట్ హైట్ 2 సెంటీమీటర్, అఫిషియల్ నెట్ హైట్ కన్నా ఎంత ఉండకూడదు, 2 సెంటీమీటర్స్ కి మించి ఉండకూడదు. మరి పోస్ట్ దగ్గర మెజర్మెంట్ అంటూ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం యూజ్ చేస్తాం ప్లేయింగ్ కోర్ట్ లో? బాల్. నెంబర్ ఆఫ్ బాల్స్ ఏం యూజ్ చేస్తామంటే 5 బాల్స్ యూజ్ చేస్తామండి. బాల్ రీట్రైవర్స్ ఎంతమంది ఉంటారంటే 6 ఉంటారు. బాల్ పైన ఎల్లో బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ స్ట్రిప్స్ ఎన్ని ఉంటాయంటే 18 ఉంటుంది. మరి బాల్ యొక్క సర్కింఫరెన్స్ ఎంత ఉంటుందంటే 65 to 67 సెంటీమీటర్స్ ఉంటుంది. బాల్ యొక్క వెయిట్ బరువు ఎంత ఉంటుంది అంటే 260 to 280 గ్రామ్స్ ఉంటుంది. బాల్ యొక్క ప్రెజర్ ఎంత ఉంటుందంటే మనం 3 యూనిట్స్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్, రెండోది పిఎస్ఐ అంటే పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్, పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్ లో కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఎంబార్ మీన్స్ మిల్లీ బార్ లేదా హెక్టో పాస్కల్ హెచ్పిఏ. ఈ మూడిట్లోనే ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. చాలా మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకుంటాము కాబట్టి ఏదైనా ఒక లాజిక్ గా థింక్ చేసి గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఎక్కువ గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ప్రెజర్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో ఇచ్చినట్టయితే 0.302 to 0.325 కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ 25 కాబట్టి 4.262 to 4.61 పిఎస్ఐ పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్ లో ఉంటుంది. ఇక్కడ 26 కాబట్టి 294.3 2 అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాయగలిగానండి. అంటే ఇది ఎప్పటికైనా మనకి గుర్తుండేదానికి అవకాశం. ఇట్లా లాజిక్ గా ఈ 3 మెజర్మెంట్స్ రాసే విధంగా ఉంటే అది ఏది అడిగినా రాయగలిగేటట్టు మనము రెడీ అనేది అవ్వచ్చు. ఇప్పుడు ఈ 3 కంటిన్యూషన్ 16 లో నుంచి 18 తీసుకుంటాను, మళ్ళీ 82 రాస్తున్నాను. ఓకే, 294.3 to 318.8. కాబట్టి మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే రాసి ఒక లైన్ పై లైన్ నుంచి కింది లైన్ రాయగలిగేటట్టు అట్లా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటది. ఇది బాల్ యొక్క మెజర్మెంట్స్ అండి. బాల్స్ ఎన్ని యూజ్ చేస్తారు? 5. రీట్రైవర్స్ ఎంతమంది ఉంటారంటే 6 ఉంటారంటే కార్నర్స్ 4 ఉంటారు. ఫస్ట్ రెఫరీ బ్యాక్ సైడ్ ఒకరు ఉంటారు, సెకండ్ రెఫరీ బ్యాక్ సైడ్ అనేది ఒకరు ఉంటారు. ఇది మనము ప్లేయింగ్ కోర్ట్ లో యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఇంకా గేమ్ లోకి వెళ్ళినట్లయితే ఇంకా టీమ్ కాంపోజిషన్ చెప్తానన్నాను కదండి. టీమ్ కాంపోజిషన్ అంటే ఎవరు ఉంటారంటే టీమ్ ప్లేయర్స్ ప్లస్ కోచింగ్ స్టాఫ్ ప్లస్ మెడికల్ స్టాఫ్ అండి. మరి టీమ్ ప్లేయర్స్ 12+ ఉంటారండి. ఎఫ్ఐబిబి ప్రకారం అయితే 12+ ఉంటే దానిలో ఖచ్చితంగా 2 లిబరోస్ ను స్కోర్ షీట్ లో మెన్షన్ చేయాలి. ఇది అంటే 14. ఇందులో 6 మెయిన్ ప్లేయర్స్ ఉంటే 6 సబ్స్టిట్యూట్స్ ఉంటారు, 2 లిబరోస్ ఉంటారు. ఇందులో ఒక లిబరో యాక్టింగ్ లిబరో, గేమ్ ఆడే లిబరోని ఏమంటామంటే యాక్టింగ్ లిబరో అంటాము. నెక్స్ట్ సెకండ్ లిబరో, ఫస్ట్ లిబరోకి ఏమన్నా ఇంజూరీ అయినప్పుడు నెక్స్ట్ అతను యాక్టింగ్ లిబరోగా వ్యవహరిస్తారు అన్నమాట. కాబట్టి 2 లిబరోలు ఆడేదానికి లేదు, ఒక లిబరోని మాత్రమే గేమ్ లో అనుమతించబడుతుంది. టోటల్ ప్లేయర్స్ ఎంత అండి? కాబట్టి టోటల్ ఒక టీంలో 6 సబ్స్టిట్యూషన్, ఒక సెట్ లో 6 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయండి. 6 మెంబర్స్ బయట వచ్చేవచ్చు, 6 మెంబర్స్ లోపలికి వెళ్ళచ్చు. అలా రీప్లేస్మెంట్ కూడా జరగచ్చు. అంటే దాన్నే లీగల్ సబ్స్టిట్యూషన్ అంటాము. సబ్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు చెప్తాను. కోచింగ్ స్టాఫ్ కి వచ్చేసరికి 3 ఉంటారండి. ఒకరు 1 మెయిన్ కోచ్ ఉంటారు, 1 కోచ్, 2 అసిస్టెంట్ కోచ్ గా ఉంటారు. కానీ డ్యూరింగ్ ది మ్యాచ్ కోచ్ రియాక్ట్ అవుతారండి. అంతేగాని అసిస్టెంట్ కోచ్ డ్యూరింగ్ ది మ్యాచ్ జోక్యం అనేది చేసుకోకూడదు. సపోజ్ కోచ్ అక్కడ కాంపిటీషన్ ఏరియాలో లేనప్పుడు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించవచ్చు, రెఫరీతో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంకా మెడికల్ స్టాఫ్ వచ్చి 2 ఉంటారండి. ఒకరు మెడికల్ డాక్టర్ ఉంటారు, 1 మెడికల్ డాక్టరు, 1 మెడికల్ థెరపిస్ట్ ఉంటారండి. మెడికల్ థెరపిస్ట్ ఉంటారు. అట్లా వీళ్ళు మాత్రమే
వీళ్ళని మనం టీం కాంపోజిషన్ అంటాము. వీళ్ళు మాత్రమే టీం బెంచ్ పైన కూర్చునేదానికి, కంట్రోల్ ఏరియా, కాంపిటీషన్ ఏరియాకి లోపల వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. మరి ఎవరికి అనుమతి ఉండదు ఆర్బిట్ కూడా నేర్చుకున్నామండి. టీం మేనేజరు టీం జర్నలిస్ట్ కి కాంపిటీషన్ ఏరియాలోకి వెళ్ళడానికి అనుమతి అనేది లేదు. మరి టీం బెంచ్ పైన స్టాఫ్ ఎంతమంది కూర్చుంటారు? 3+2 ఎంత అండి? 5 మెంబర్స్ కూర్చుంటారండి. ఓకేనా? రిమైనింగ్ టీమ్ ప్లేయర్స్, అది కూడా చెప్పానండి. సబ్స్టిట్యూట్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ వితౌట్ బాల్ వార్మప్ ఏరియాలో కానీ ఫ్రీ జోన్లో కానీ టీం బెంచ్ పైన కానీ కూర్చునే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేసేది రిజర్వ్ రెఫరీ, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది టీం కాంపోజిషన్ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్టెన్స్ అండి. ఇందులో టీం క్యాప్టెన్, గేమ్ క్యాప్టెన్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలండి. టీం క్యాప్టెన్, గేమ్ క్యాప్టెన్. టీం క్యాప్టెన్ వచ్చి అంటే టీంకి క్యాప్టెన్ ని టీం క్యాప్టెన్ అంటారు. డ్యూరింగ్ ది మ్యాచ్ టీం క్యాప్టెన్ గేమ్ క్యాప్టెన్ గా వ్యవహరిస్తారు. కాబట్టి గేమ్ క్యాప్టెన్ అనే అతను రెఫరీతో మాట్లాడేటువంటి అవకాశాలు, ప్రొటెస్ట్ పెట్టుకోవడం కానీ అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే గేమ్ క్యాప్టెన్ కు ఉంటుంది. టీం క్యాప్టెన్ కోర్టులో లేని పక్షంలో, అతను ఎక్స్పల్షన్ గురైనా, లేదు డిస్క్వాలిఫై గురైనా, లేదు ఇంజురీకి గురైనా వేరే ప్లేయర్ ని గేమ్ క్యాప్టెన్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది డ్యూరింగ్ ది మ్యాచ్. ఇంతకుముందు లిబరోకి క్యాప్టెన్ గా ఉండేటువంటి అవకాశం లేదండి. కానీ ఇప్పుడు లిబరో టీం క్యాప్టెన్ గా వ్యవహరించవచ్చు, లేదు గేమ్ క్యాప్టెన్ గా వ్యవహరించవచ్చు. ఓకే, టీం క్యాప్టెన్, గేమ్ క్యాప్టెన్ కి మధ్య డిఫరెన్స్ అనేది అర్థమైంది కదండి. నెక్స్ట్, ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ స్కోర్ షీట్ పైన ఎవరు సైన్ చేస్తారు అంటే టీం క్యాప్టెన్ స్కోర్ షీట్ పైన సైన్ చేస్తారు, బిఫోర్ ది మ్యాచ్ కానీ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్. ఫస్ట్ రెఫరీతో ప్రొటెస్ట్ కానీ ఏదన్నా మాట్లాడాలి అంటే ఎవరికి అవకాశం ఉంటుందంటే గేమ్ క్యాప్టెన్ కి అవకాశం అనేది ఉంటుంది. లిబరో ఈ కొత్త రూలు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకా గేమ్కి వచ్చేసరికి టైమింగ్స్ గుర్తు పెట్టుకుంటామండి. టైమింగ్స్ ఏముంటుందంటే 30 seconds, 3 minutes, దీనికన్నా పెద్ద టైమింగ్ 10 minutes, దీనికన్నా పెద్ద టైము 4 hours. ఈ 3 రకాల టైమింగ్స్ ని మనము గుర్తుపెట్టుకున్నామంటే ఏ బిట్ అడిగినా రాసేదానికి వీలు ఉంటుంది. ఇదేమిది? టైం అవుట్ అండి. టైం అవుట్ డ్యూరేషన్ అంతా 3 seconds. ప్రతి సెట్ లో ఎన్ని టైం అవుట్స్ ఇస్తారు? ఈచ్ టీమ్ కి 2 టైం అవుట్స్ ఇస్తారండి. 5th సెట్ లో కూడా 2 టైం అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని డ్యూరేషన్ అంతా 30 seconds. మరి 3 minutes అనేది ఏమిరా అంటే రికవరీ టైం. ఎవరైనా ఇంజ్యూర్ అయితే ఎంత టైం లోపల రికవరీ అవ్వాలి? 3 minutes లోపల రికవరీ జరగాలి. నెక్స్ట్, సెట్ ఇంటర్వెల్స్ మధ్య గ్యాప్ కూడా 3 minutes అండి. సెట్ ఇంటర్వెల్స్ మధ్య గ్యాప్ కూడా 3 minutes ఉంటుంది, సెట్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ 10 minutes అనేది వార్మప్ అండి. ఫస్ట్ వార్మప్ ఇస్తారు కదండి, అది 10 minutes ఇస్తారు. ఇంకా టీం క్యాప్టెన్ యొక్క రిక్వెస్ట్ పైన దాన్ని 3 minutes to 5 minutes పొడిగించేటువంటి అవకాశం కూడా కల్పించారండి. కాబట్టి వార్మప్ 10 minutes. ఇంకోటి ఏంటంటే సెకండ్ సెట్ FIVB ప్రకారం జరిగేటువంటి మ్యాచ్లు అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సెకండ్ సెట్ కి థర్డ్ సెట్ కి మధ్య డ్యూరేషన్ ప్రతి సెట్ కి 3 minutes ఇస్తే సెకండ్ థర్డ్ సెట్ కి మాత్రము 10 minutes ఇచ్చేటువంటి అవకాశము ఉంది. కాబట్టి ఇది వార్మప్. మరి 4 hours ఏంటంటే అంటే ఏదైనా మ్యాచ్ ఏదైనా ఆటంకం వల్ల ఆగిపోయినట్టయితే, ఒకవేళ ఆ మ్యాచ్ 4 hours లోపల అదే కోర్టులో స్టార్ట్ అయితే అప్పుడు 3 విషయాలు: సేమ్ సెట్, సేమ్ స్కోర్, సేమ్ ప్లేయర్స్ తో ఆడొచ్చు, కంటిన్యూ చేస్తారు. ఒకవేళ 4 hours లోపల కోర్టు కానీ మార్చినట్టయితే ఇవి క్యాన్సిల్ చేస్తారు. ఆ సెట్ ని క్యాన్సిల్ చేసేసి, ఆ స్కోర్ ని క్యాన్సిల్ చేసి సేమ్ ప్లేయర్స్ తో ఆడించడం అనేది జరుగుతుంది. సపోజ్ 4 hours దాటేసి ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు అన్నప్పుడు ఆ మ్యాచ్ ని కంప్లీట్ గా ఏం చేస్తారు? క్యాన్సిల్ చేసి ఫ్రెష్ మ్యాచ్ నిర్వహిస్తాం. ఓకేనా అండి? ఇక్కడ 3 విషయాలు 4 hours
4 అవర్స్ లోపల సేమ్ కోర్ట్ అయితే సేమ్ సెట్, సేమ్ స్కోర్, సేమ్ ప్లేయర్స్. 4 అవర్స్ లోపల వేరే కోర్టులో ఆడితే ఫ్రెష్ సెట్ ఆడాలి. ఆ సెట్ క్యాన్సిల్ అవుతుంది, ఫ్రెష్ సెట్ ఆడాలి, సేమ్ ప్లేయర్స్ తో ఆడాలి. అదే 4 అవర్స్ దాటేసింది అంటే ఫ్రెష్ మ్యాచ్ ఆడాలి. కాబట్టి టైం గురించి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలండి.